డీటెయిల్స్కి వస్తే రాజ్యసభ సాక్షిగా టీడీపీ బీజేపీ దొంగాట బట్టబయలైంది. కేవీపీ బిల్లుపై నిర్ణయాన్ని లోక్సభ స్పీకర్కు వదిలేస్తూ కురియన్ రూలింగ్ ఇవ్వగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి బల్లాలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సుజనా చౌదరితో పాటు బీజేపీ మంత్రులు కూడా తమ ఆనందం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కేవీపీ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన సుజనా బీజేపీ సభ్యులతో కలిసి బల్లాలు చరిచారు. అదే సమయంలో సభలోనే నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలు సుజనా చౌదరి తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. Till then, further proceedings in connection with the bill is deferred. 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 Till then, further proceedings in connection with the bill is deferred. 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 అటు ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాకపోవడానికి కాంగ్రెసే కారణమన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన సభ్యులు అప్పుడే పోరాడితే గనక ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు వారు. రాజ్యసభలో 3 కాంగ్రెస్ సభ్యులు మాత్రమే ఉన్నారని, కోరం లేకపోవడంతోనే ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్ జరగలేదని ఆరోపించారు. ఈరోజు రాజ్యసభలో కాంగ్రెస్ మెంబర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు గురించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ఏంటంటే చివరికి అన్ఫార్చునేట్గా అది మనీ బిల్ అని డిప్యూటీ చైర్మన్ గారు రూలింగ్ ఇవ్వటం, దాన్ని స్పీకర్ గారికి పంపించారు. అవకాశం ఉన్నప్పుడేమో ఆ మెంబర్స్ ఎవరు కూడా శ్రద్ధ తీసుకొని ఓటింగ్కి ఇన్సిస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ విధంగా ఆ బిల్లుని మనీ బిల్లుగా స్పీకర్ గారు రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఏంటంటే కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేక పోవటం మూలాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తూ ఉంది. 3 మాత్రం ఉన్నారు. ఒకరు కేవీపీ రామచంద్రరావు, ఇంకొకరు జేడీ శీలము, మన ఖాను. మిగతా ఏ మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హౌస్లో లేరు. ఆ టైంలో మేము హౌస్లోనే ఉన్నాం. మేనకా గాంధీ లేచి కోరం లేదని చెప్పడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ గన ఆ రోజు ఆమె కోరం లేదని చెప్పకుండా ఉండింటే ఆ బిల్లు ఏమైండేది? ఆ రోజు కోరం లేదని చెప్పిన తర్వాత బిల్లు వాయిదా పడింది, లేకుంటే ఓటింగ్ జరిగి అయిపోయి ఉండాల్సింది ఆ రోజే. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉండింటే ఆ బిల్లు తెచ్చిన వాళ్ళు ఈరోజు డిస్కషన్స్ అయిపోతుంది, కొంచెంసేపట్లో ఓటింగ్ ఉందంటే కనీసం వాళ్ళు ఆ రోజు ఒక 10-15 మంది సభ్యులు ఉన్నా కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓటింగ్ అయిపోయింది, బిల్ పాస్ అయిపోయింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీరుపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. పద్మ గారు నమస్తే అండి. మొత్తం మీద ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ బిల్లును లోక్సభకు పంపిస్తున్నామనగానే మీరు చూస్తుంటారు టీడీపీ బీజేపీ బల్లలు తరుస్తూ ఆనందం పంచుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా చూశాను. ఎలా ఉందంటే వీళ్ళ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది. ఇప్పుడు పాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, జిఎస్డి బిల్లులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేసింది, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా రాజ్యసభలో ఇది మనీ బిల్లు, ఈ కేవీపీ రామచంద్రరావు గారు పెట్టినటువంటి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి బిల్లు మనీ బిల్లు అని చెప్పి అరుణ్ జైట్లీ గారు మాట్లాడినప్పుడు దానిపైన కురియన్ గారు డిప్యూటీ చైర్మన్ డెసిషన్ తీసుకునేటటువంటి సందర్భంలో ముందుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు మాట్లాడుతూ ఇది మనీ బిల్లు కాదు, ఇది ఏపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించింది, ఇది ఏపీ ప్రజల 5 కోట్ల మంది ఆకాంక్షకు సంబంధించింది అని మాట్లాడాల్సినటువంటి పెద్ద మనిషి ఏమని చెప్పారంటే, ఈ బిల్లు అనేటటువంటి దాంట్లో ఈ బిల్లు ఏమైపోయినా పర్వాలేదు, ఒకవేళ ఈ బిల్లుని మీరు ఓటింగ్ కు పెడితే అప్పుడు మద్దతు ఇస్తాము అని చాలా సింపుల్ గా మాట్లాడి కూర్చున్నారు. అంటే చేయాల్సిన పనేదో ఆయన చేసేస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం. ఇది తోసేయాలి, లోక్సభకు తోసేయాలి ఈ బిల్లుని. ఏపీ ఎందుకంటే రాజ్యసభలో ఈ బిల్ అనేటటువంటి దాంట్లో బీజేపీ ఓడిపోతుంది ఖచ్చితంగా.
ఏపీ ప్రజల తరపున రాజ్యసభ నిలబడుతుంది. కనుక ఏం చేశారు వీళ్ళందరూ కూడా బీజేపీ టీడీపీ కలిసి ఇది తోసేశారు, లోక్సభలోకి తోసేశారు. ఆ తోయడంలో ఎంత విజయవంతంగా టీడీపీ వాళ్ళు సహకరించారంటే సీఎం రమేష్ మాట్లాడితే ఇది మనీ బిల్లు కానే కాదు, ఇది ప్రత్యేక హోదా బిల్లు అనేటటువంటి ఎందుకు మాట్లాడలేదండి. ఆయన సంగతి అట్లా ఉంచితే ఇప్పుడు సుజనా చౌదరి గారు సంబంధించినటువంటి చక్కగా ఒక కేంద్ర మంత్రిగా ఆయన పోయినసారి కూడా స్పీచ్ లో చూసాం, మై గవర్నమెంట్ అని మాట్లాడాడు. ఇది మోడీ గారికి కూడా అంత ఇది ఉందో లేదో కానీ ఈయన మాత్రం మై గవర్నమెంట్ అంటూ ఓన్ చేసుకుంటున్నాడు. ఏపీ ప్రజలకు చెప్పిస్తున్నా కూడా వాళ్ళు ఏమీ కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈయన మై గవర్నమెంట్ అని భుజాలకు ఎత్తుకుంటున్నాడు. ఈ రోజున చక్కగా కేంద్ర మంత్రులందరితో పాటు ముందుగా కూర్చున్నటువంటి స్మృతి ఇరానీ కావచ్చు, లేకపోతే పక్కన కావచ్చు, వారందరితో కూడా నేను సమానమైనటువంటి భాగస్వామిని, నేను ఈ ప్రభుత్వంలో నేను ఉన్నాను అనేటటువంటి ధీమాగా ఆయన కూర్చోవడం. ఎందుకంటే రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కనీసం లేచి ప్రొటెస్ట్ తెలియజేయలేదు. ఈ రోజు కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ప్రొటెస్ట్ తెలియజేయడం లేదు. ఎంపీలందరూ నిలబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు వెళ్ళి ఆందోళన చేస్తున్నారు వారం రోజులుగా. ఈయన కనీసం ఎక్కడ ప్రొటెస్ట్ లేదు. మీడియా కెమెరాల ముందుకు వచ్చి బయట మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిరసన లేదు. నిరసన లేకపోగా ఒక ఆనందం, మేము సక్సెస్ అయ్యామనేటటువంటి ఆనందం, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్లో ఎంతైతే ఆనందం ఉందో సుజనా చౌదరి గారిలో కూడా అంతే ఆనందం. చెయ్యి పైకి లేపడం, నిలబడి వెళ్తూ కాస్త నెమ్మదిగా బల్ల మీద చరవటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది నిజంగా అసలు ఏమిటి గ్రహపాటు ఏపీకి సంబంధించినటువంటి అనేటటువంటి బాధ కలుగుతుంది. కేంద్ర మంత్రులుగా ఉండి ఈ రోజున నిలబడాల్సినటువంటి ప్రజల తరపున నిలబడాల్సినటువంటి వాళ్ళు మేము ప్రభుత్వం తరపున చాలా దిగ్విజయంగా పూర్తి చేసేసాం, బీజేపీతో చేతులు కలిపి రాజ్యసభలో ఈ అంకాన్ని క్లోజ్ చేసేసాం అనేటటువంటి ఆనందం సుజనా చౌదరి గారిలో, సీఎం రమేష్ గారిలో కనపడడం అనేటటువంటిది చాలా బాధాకరం, క్షమించరు అనేటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ వాసిరెడ్డి గారు, ఫోన్ లైన్లో వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.